చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరులకి సామాన్య హృదయపూర్వక వందనాలండి. మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయడానికి ఎవరైనా ఆసక్తి కలిగిన స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఎవరైనా ఉంటే వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసింది ఆహ్వానిస్తున్నాం. రండి, పర్వాలేదు. మా ప్రేమ మా ప్రేమ తండ్రి, ప్రేమించిన మా ప్రేమ నీ పరిశుద్ధ వెలువైన శ్రేష్టమైన ఉన్నతమైన హెచ్చుగా నామకు వేలది వందల కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మాకంటే గనుక గొప్పవారు భూములు లేరు నాయన. దేవా, నన్ను మమ్మల్ని సజీవంగా వచ్చి దేవా తండ్రి పునతాంతంలో ప్రభువా నేను సజీవంగా నేను ఆరాధించడానికి, నేను కీర్తించడానికి, పూజించడానికి, దేవాన్ని నేను స్థుతించడానికి ఇచ్చిన గొప్ప కృప కొరకు మీకు అన్నాడు. దేవా నా తండ్రి, ఎంతమంది లేదు ఈ ధన్యత నాకును మాకును కలిగేసింది మీకు వందనాడు ప్రభువా. నా తండ్రి,
మా మధ్య నిలబడుతున్న దోషం జ్ఞాపకం చేసుకోండి. నేను ఆనాడు యాకోబుతో రహస్యంగా ప్రభువా నువ్వు మాట్లాడిన తండ్రి ప్రభు నాతో మాతో మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నా. దానితో మీరు మాట్లాడిన దేవా నా తండ్రి వాక్యం ద్వారా మీరు ప్రభువా నా తండ్రి మీరు సరి చేసుకోవటానికి ఒప్పుకుని విడిచిపెట్టడానికి సహాయం చేయండి దేవ. ఈ లోక స్నేహం దేవునితో వెలుగుని మీరు ఎరుగురాని శ్రమిస్తున్నారు ప్రభువా నా తండ్రి కనికరించండి, కృప చూపించండి. అనేకమైన వారు ప్రభువా దేవుని సన్నిధిలో ప్రభువా ఎంతమంది పోగొట్టుకున్నారు ప్రభువా. ఈ సన్నిధానంలో ప్రభువా నా తండ్రి దేవ నన్ను మమ్మల్ని సజీవంగా ఉంచి దేవాది ఎక్కడి చోట్ల భద్రపరిచినందుకు కోరున్నారు. నేను తండ్రి నిలబడిచిన దాసుని ఈ శిలు చాటు మరుగుపరచండి దేవ. కనికరించండి, కృప చూపించండి ప్రభా. ఎంతో మంది ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలతో వచ్చారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవ. పనులు లేక ఎంతోమంది సతమతం అవుతున్నారు దేవ. సమస్యలతో దేవాన్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభా. నా తండ్రి కృప చూపించమని మీకు ఏ వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి హృదయంను పరిశీలించే దేవా మీకే వందనము స్తోత్రం చెల్లించుకుంటూ నా తండ్రి మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైన సమయానికి వెళ్తుండగా నా తండ్రి నీ వాక్యం ప్రభా హృదయంలో భద్రపరుచుకుని నా తండ్రి పండుకున్నప్పుడు లేచినప్పుడు వాక్యం ద్వారా ప్రభావ నా తండ్రి అనేక మందికి మేము సువార్త చేయటానికి సహాయం చేయమని నా తండ్రి వాక్యం ద్వారా మేము సరి చేసుకోవడానికి నా తండ్రి నీకే నీ కుమారుని అప్పగించుకుంటూ నా తండ్రి నా చిన్న ప్రార్థన పాలు చేసుకుంటూ మా ప్రియ ప్రభు వారు రక్షణ వారు మోసుకుని శ్రేష్టమైన ఘనమైన వినతించుకున్నాంలో ప్రభావ ప్రార్థించి బ్రతిమల వినంతి వెళ్చున్నా తండ్రి ఆమేన్. ప్రార్థించిన సహోదర జ్యోతి గారికి వందనాలండి. మరి వాక్య పఠనం అందించవలసిందిగా ప్రసన్న గారిని ఆహ్వానిస్తూ దయచేసి అందరూ కూడా వాక్యాన్ని వారి హృదయం ఫలింప చేసినట్లుగా దేవుడు ఆయన సహాయం చేసేలా ప్రార్థన చేయండి అన్న ప్రసన్న గారు. ప్రార్థించుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాం మా ప్రియతలో తండ్రి నాయన ప్రభా. మరి యొక్క దినాన్ని ప్రభా సజీవులుగా ఉంచుతూ అందుబట్టి మీకు వందనాలు ప్రభా. ఈ దినమును ప్రభా ఇలా కూడుకొని ప్రభా మీ మాటలు ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగం బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. చెప్పబోచిన ప్రభా వాక్యాన్ని ప్రభా మరి మీ సహాయంతో ప్రభా నాకు బాగా చెప్పించున్నాను ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ప్రభా వింటున్నటువంటి నీ కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీ మాటగా విని ప్రభా దాన్ని తగ్గట్టు ప్రభా వారి జీవితాలు మార్చుకున్న మేలుకు చూపు కృప చూపండి ప్రభా. ఏదైనా ప్రభా సమస్తం మీకే ఘనతగా ప్రభా ఉండి ప్రభా మీకు మాదిరిగా మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టు ప్రభా మమ్మల్ని బ్రతుకుని మార్చమని ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం ఇవాళ టాపిక్ గాను ఎవరి కొరకు ఆలోచిస్తున్నారని ఒక చిన్న టాపిక్ తీసుకున్నానండి. సో ఆలోచన ఎవరి కొరకు అన్న ఈ యొక్క అంశంలో ఆలోచన అనేది ప్రాముఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచన అనేపాటికి ఏ పని అయినా చేయడానికి ఓకేనా అది ముఖ్య ఆధారంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత గొప్పగా ఆలోచన ఉంటే అంత గొప్ప పనులు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బిల్డింగ్ ఒక 50 అంతస్తులు కట్టాలనుకోండి, దానికి ముందు ఒక కట్టాలి అన్నప్పుడు ఒక ప్రీ ప్లానింగ్ అంటే తనలో ఆలోచనలో ఆలోచిస్తారు. 50 ఫ్లోర్లు కట్టాలంటే కింద పునాది ఎంత గట్టిగా వేసుకోవాలి, మందంగా వేసుకోవాలి ఓకేనా. అలాగే నాకు ఇన్ని సౌకర్యాలతోటి కావాలి అనుకున్నప్పుడు ఆలోచన సౌకర్యాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడి నుంచో తెప్పించుకోవాలి మెటీరియల్స్ ఓకేనా, ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది ఆలోచన ఓకేనా. ఇలాంటి ఆలోచన ఒక ఇంజనీర్కి వస్తే ఓకే, సాధారణటువంటి మనుషులుగా ఉన్నటువంటి మనమైనా లేకపోతే లోకస్తులైనా సరే సాధారణంగా ఏం ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్, నాకు కారు కావాలి ఓకేనా, కారు ఉంటే బాగుంటుంది ఓకేనా, మంచి తిండి తినాలి ఓకేనా, పలానా రెస్టారెంట్ ఎక్కడ ఉంది ఓకేనా, పలానా స్పాట్ పిక్నిక్ స్పాట్ ఉంటుందట ఓకేనా, అక్కడ సీనరీ బాగుంటుంది ఓకే అక్కడికి వెళ్దాం ఓకేనా. మరి ముఖ్యంగా సిస్టర్ గురించి మాట్లాడితే బంగారం ఓకేనా, ఓకే బంగారం ఎక్కడ చీప్గా దొరుకుతుంది, లేకపోతే ఆ నెక్లెస్ బాగుందంట అది ఉంటే బాగుంది ఓకేనా. సో అలాగని ఇంకా దుస్తులు కానీ ఇంకేదైనా కానీ ప్రతిదానికి ఆలోచన అనేది పునాది ఓకేనా. సో అంశంగా మాట్లాడుకుంటే ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు ఈ టాపిక్లో
మన ఆలోచన ఇలా ఉంటే ఓకేనా, ఈ యొక్క ఆలోచన పుట్టి మనం ఇవన్నీ చేసుకుంటున్నాం కదా ఓకేనా, మనం ఆలోచించినా కూడా చేయలేని విషయాలు చాలా ఉన్నాయి. అంటే మనం దక్కించుకోలేనిటి, మనం తయారు చేయలేనిటి. అందులో పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ గాలి, మనం ఎంత ఆలోచించినా అది ఎలా అని అనుకున్నా మనం తయారు చేసుకోగలమా? మొత్తంగా ఓకేనా. అలాగే భూమి యొక్క పదార్థం మనం తయారు చేసుకోగలమా? అలాగా పంచభూతాలు మనం ఎంత ఆలోచించినా ఓకేనా, మనం ఏదో పెద్ద పరిశోధనలు చేసినా లేకపోతే దాని గురించి ఎంత ప్లానింగ్ చేసినా మనం చేసుకోలేనేది అది. సో ఈ పంచభూతాలు అనేటివి మనం చేసుకోలేక ముందుగానే ఉన్నాయి ఓకేనా. మరి ఇది ముందుగానే ఉన్నాయి కదా, ఎవరు చేశారు వీటిని? ఈ దేవుడు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు ఓకేనా, ఎలా ఆలోచిస్తే చేశాడు, అంతే కదా. ఏదో నేను చెప్పిన ప్రకారంగా ఎంత ఆలోచన గొప్పగా ఉంటే అంత పని కానీ అంత గొప్పగా ఉంటాయి. ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి భూమి కనిపిస్తుంది ఓకేనా. ఇప్పుడు ఎడారిలో కాబట్టి మనకి ఏదో సూర్యుడు కొంచెం ఎక్కువ ఉంది, కానీ మన ఇండియాకి వెళ్తే అసలుకి బ్యూటిఫుల్ గ్రీన్ ఏమన్నా కదండి. ఆకుపచ్చతనాన్ని మనం చూస్తే అసలుకి ఎంత ఆనందపడిపోతాం అవునా. ఎన్ని అద్భుతాలు ఈ లోకంలో, ఎన్ని పక్షులు కానీ ఓకేనా, ఎన్ని జంతువులు కానీ చూడడానికి అలాగా చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతాం అవునా. సో ఇన్ని సృష్టించింది దేవుడు ఎందుకు ఓకేనా. చేసిన వారి మనం పుట్టక ముందు ఇవన్నీ మనం ఉంటున్నాయే ఓకేనా, ఏది ఎందుకు పుట్టించారో ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఓకేనా, చేసినది ఎవరైనా ఆలోచిస్తే మనం చెప్పినట్టు దేవుడు ఓకేనా. ఆయన దేవుడు అయినట్టు ఆయన ఎందుకు ఏమైనా ఆలోచించి ఎక్కడ ఆలోచించారో ఒకసారి చూస్తే యోబు గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవ. చాలండి ఓకేనా. ఆలోచన సభ ఏంటంటే, సో ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఒక సభలో కూర్చొని ఆలోచిస్తున్నాడు ఓకేనా. సభ అనేపాటికి ఒక గొప్ప గొప్ప పనులకు ముందు జరిగే ఒక చర్చా వేదిక ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సభ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, మనలాగా నార్మల్ డిస్కషన్స్ ఉన్నావు, ఏం కోరుకున్నావు ఓకేనా, ఎక్కడ పోయి వచ్చావు, ఇవన్నీ ఉండవు అవునా కదండి. చాలా గొప్పగా ఆలోచనలు ఉంటాయి. ఏది రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే సంక్లిష్ట పరిస్థితులను మనం ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి గొప్ప ఆలోచనలు ఉంటాయి ఓకేనా. సో అలాంటి సభలో దేవుడు ఆలోచిస్తున్నాడట ఓకేనా. సో ఆ ఆలోచన ఆయన సభలో, ఒక సభ అంటేనే ఏముందంటే ఒక జనాల యొక్క సమూహంతో ఉంటుంది అవునా. సో ఆ సమూహం ఎప్పటి నుంచి ఉంది, ఎవరెవరు ఉన్నారు అని ఆలోచిస్తే ఓకేనా, ఈయనతో ఎప్పుడు ఆల్రెడీ ఆ సభ అనేది ఏర్పాటు అవుతున్నారు అంటే ఆ సభలో అందరూ ముందుగానే ఉన్నారని ఆలోచిస్తే ఓకేనా. ఒకసారి మనం పూర్వ స్థితిలోకి వెళ్తే ఒకసారి చూడండి. 1 తిమోతి, తండ్రి అయిన దేవుడు తన యొక్క స్థితి మొదట్లో ఎలా ఉన్నాడో ఒకసారి చూస్తే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడు. చాలండి ఓకేనండి. సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అని ఉన్నాడు. అంటే ఈ సృష్టి కానీ లేకపోతే ఇదేది పుట్టక ముందే ఆయన మాత్రం ఒక స్థానంలో ఉన్నాడట ఓకేనా. అక్కడ సమీపరాని తేజస్సులో ఉన్నాడట. ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడట ఓకేనా. ఆయన ఉంటూ ఒక ఆలోచన చేస్తాడట. ఏ ఆలోచన చేశాడు ఓకేనండి. రేపు పొద్దున ఒక తరాన్ని నేను పుట్టించాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన సృష్టి మనకు ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే ఓకేనా, 6 దినాలటువంటి సృష్టి కాలం అవును కదండి. సో ఇవన్నీ కలుగజేయడానికి ఒక ఆలోచన ఆయన పడ్డాడు. ఎందుకు ఆయన ఆలోచించాడు? మానవులుగా మనం ఈ రంగ ప్రవేశం జరగడించడానికి ఈ సృష్టి కార్యాలు మొత్తం చేయించాడు. 6వ దినం చివరిన మనం పుట్టాం అవునా కదా. సో ఈ చివరి రోజు పుట్టినటువంటి మానవుడి కోసం సమస్త సృష్టిని ఎంతో పకడ్బందీగా మరి ఆయన చేశాడు. ఆయన ఆలోచన అంత దృష్టి అంతా కేంద్రీకరించి ఎవరి మీద పెట్టాడు? మన కోసం. సో మనం ఏమవుతామని ఆయనకు మనం ఎందుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు గాలి చేశాడు అన్నాడు ఓకేనా. గాలి ఆయనకు అవసరమా? గాలి అవసరం లేదు ఓకేనా. మనం తింటున్నటువంటి పండ్లు లేదా కూరగాయలు మాంసాలు ఆయనకు అవసరమా?
అవసరం లేదు. ఓకేనా? సమస్తం ఏదైతే చేశాడో సమస్తం నీ కొరకు నా కొరకు అంటే మనమందరం అనుభవిస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు శూన్యంలో ఉన్నటువంటి ఆ వెలుగును కానీ అబ్బా ఇవాళ తారాలు చాలా బాగున్నాయి, అబ్బా సూపర్ ఉన్నాయి దేవుడు అనుకుంటున్నాడా? అదే ఇవాళ సూపర్ ఉన్నాయి, ఇవాళ సూర్యుడు ఎక్కువ ఎండ వచ్చాడు కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాడా? లేదు. ఏదైనాను సమస్తము మనకు ఆధారంగా ఉండాలనేసి ఈ సృష్టికారు చేయించాడు. ఓకేనా? అసలు ఎందుకు ఆయనకు మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దామండి. కారణం ఏంటో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. చాలా ఓకేనా? సో ఎందుకండి ఇంత సృష్టి చేశాడు? ఎందుకండి ఇంత కష్టపడ్డాడు? ఓకేనా? ఎందుకు ఇంత ఆలోచన చేయవలసి వచ్చింది అంటే జగత్పునాది వేయబడక ముందే మనల్ని కుమారులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఓకేనా? కుమారులుగా ఉంటున్నారు కాబట్టి నా కుమారుల కోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ ఆలోచన అందరిలో ఆలోచన మనలాంటి ఆలోచన అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టామనుకోండి మన స్తోమత ప్రకారంగా. ఓకేనా? చిన్నదో పెద్దదో కడతాం. అది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? ఓకే, కొన్ని సంవత్సరాల వరకు 100 సంవత్సరాలు అనుకోండి. అది కూడా ఆ తరాలు నిలబెట్టుకుంటాయో లేదో తెలియదు. అవునా? సో మనకు ఉన్నటువంటి ఒక లిమిటెడ్ వరకు ఆలోచిస్తాం. అలాంటి మన ఆలోచనలోనే ఇంత మంచి గొప్పటువంటి పునాది కలిగినటువంటి ఇల్లులు కట్టుకోగలుగుతున్నప్పుడు ఓకేనా అత్యంత శక్తిమంతుడు, ఓకేనా అత్యంత జ్ఞాన సంపన్నుడు అయినటువంటి దేవుడు మనకు అత్యంత పటిష్టమైన పునాది కలిగిన భూమిని శూన్యంలో వేలాడదీశాడు. అవునా? ఈ శూన్యంలో అలా వేలాడాలని ఏ టెక్నాలజీ చెప్పగలరు చెప్పండి? అంతేనా? ఆ శూన్యంలో ఆ ప్రాపర్టీ అంటే ఇప్పుడు గాల్లో ఇలా ఉండాలి. గాలి అంటే గాల్లో అయితే కింద పడిపోతుంది, ఎందుకంటే ఈ భూమి గ్రావిటీ ఉంటుందో లాగుతో. అసలు గ్రావిటీ లేకుండా ఒక శూన్యంలో వేలాడి తీయాలన్న జ్ఞానం అసలు ఇంపాసిబుల్. ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా పరిశోధనలు ఎవరైనా ఏవైతే జరుగుతున్నాయో ఆ పరిశోధన అన్నట్టు ఏంటంటే ఇది ఒక విధంగా ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుందన్న పరిశోధన జరుగుతుంది. కానీ ఇది ఇలా పెట్టడానికి అసలు ఏం వాడారని తెలియదు. ఓకేనా? ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ భూ ఆకర్షణ శక్తి. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఒక ఏదైనా ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు అది కింద పట్టుకొని లాగుతుందట, అంతే. అలా లాగడానికి ఎవరు పెట్టారు, ఎలా వచ్చింది, ఇవన్నీ లేవు, ప్రశ్నలే. సో ఇంత ఆలోచనతోటి ఆయన పెట్టాడు. ఓకే. అలాగే ఎఫ్ఎస్సి 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని. ఏంటంటే ఆయన మనల్ని కుమారులుగా ఏర్పరచుకొని ముందుగానే జగత్పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకొని సమస్త సృష్టిని జరిగించి, ఓకేనా, అలాగే భూమిలోకి మనం రంగప్రవేశం చేసిన తర్వాత ఎందుకు రంగప్రవేశం చేయించాడని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు అనగా మంచి పనులు. ఒకవేళ బిబ్లికల్ గా మాట్లాడితే ఏవి సత్ అంటే ఏంటి? వాక్య సంబంధమైన క్రియలు. నీ వాక్యమే సత్యం. ఓకేనా? సత్యమైనటువంటి వాక్యమైనటువంటి క్రియలు మనం చేయడానికి జగత్పునాది వేయబడక మునిపే కుమారులుగా స్వీకరింపబడి ఆయన ముందుగా ఒక ఆలోచన పని, ఓకేనా, ఈ కుమారులుగా సత్క్రియలు చేయడానికి రాబోతున్నట్టు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఈ తరానికి ఏమేమి కావాలో సమస్తం పెట్టాడు. ఓకేనా? సో అవసరం లేనటువంటి గాలిని మనకు అవసరం కాబట్టి పక్క బందికి పెట్టాడు. అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు ఆహారం కానీ వెలుగు కానీ. ఓకేనా? సో ఆయన నుంచే ఉద్భవించినవి. సో మన కోసమైనా ఆయన ఇక్కడ పెట్టాడు. సో అలాగే ఆయన ఎక్కడ ఉంటున్నాడండి? సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడే ఒక్కడిగానే ఉన్నాడు. ఓకేనా? ఆయన దగ్గరికి ఎవరు కూడా పోలేరు. సో అంత ఒంటరితనంలో ఉన్నప్పుడు తన కుమారులు కావాలనుకొని నిశ్చయించుకొని
సృష్టి కార్యక్రమాన్ని మనం దేవుడైన వారు చేశారు. సో ఇంత గొప్ప ఆలోచనలు తండ్రి అయిన దేవుడు చేస్తే, ఓకేనా, మన గురించి ఆలోచిస్తే మన ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతగా ఉంది. మన ఆలోచనలు ఎలా ఉంటాయండి? దేవుడేమో మనకేదో చేస్తున్నాడు, అవునా? మనం దేవుడా నాన్న నువ్వు మరి ఇది ఇచ్చావు, నాకు కూడా ఇంకా కొంచెం కావాలి, అది ఇచ్చాను కదమ్మా అంటే, లేదు దేవుడు ఇంకా కొంచెం కావాలి, అంతేనా? ఇలాంటి ఆశల్లోనే మన ఆలోచనలు కానీ, ఓకేనా, మన మన పనులు కానీ ఉంటున్నాయి. సో దేవుడు ఎంత ముందుగా నీకు ఏం అవసరం, మనకు గాలి కావాలని అడిగామండి, ఓకేనా, ఆహారం కావాలని అడిగా, అంటే సమస్తం మనం రాకముందే రంగప్రవేశం చేయకముందు ముందుగానే ఆయన పెట్టి సమస్తం ఇచ్చేసాడు. ఓకే, సో ఇట్లాంటిది ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు, ఓకే, ఆయన మనల్ని ఎలా కుమారునిగా ఎలా తీసుకున్నాడో ఒకసారి ఆలోచిస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనం. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికి పుట్టి ఉంటివి, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. అంటే పునాదులు వేసినప్పుడు అని ఉంటుంది కానీ 38:1. నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడ ఉంటివి, నీవెక్కడ ఉంటివి, వివేకం కలిగి ఉన్నాడో చెప్పుము, నీవు వివేకం కలిగి ఉన్నాడలా చెప్పుము, నీకు తెలిసిన ఎడలా పరిమాణం నియమించిన వాడెవడో చెప్పుము, దీని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పాలండి. ఏదంటే నీవు బహువృద్ధుడవు, అప్పటికే పుట్టున్నావు. ఎప్పుడు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు పుట్టి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 93లో పుట్టానండి, ఓకేనా, అలాగే మీరు కూడా ఒక్కొక్క సంవత్సరంలో పుట్టారు. మన పుట్టుక ఎప్పుడు ఇదంటే మహా అయితే మీ మార్జిన్ లో చూస్తే మహా అయితే 60 కంటే లోపలే ఉన్నారు ఇక్కడ అంతా, అంతే. మా ఇంట్లో అయితే 70 సంవత్సరాల లోపలే ఉన్నారు. సో మన కాలం అయితే 70 అని చెప్తున్నాడు. కానీ బహువృద్ధులు ఆల్రెడీ పుట్టేవారని అంటున్నాడు ఏంటి యోగు గారిని. అంటే జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు అప్పుడు ఆల్రెడీ పుట్టేశావంటే ఆయన ఎక్కడ పుట్టాం, మనం ఎలా పుట్టాడు అంటే, ఓకేనా, ఆయన ఆలోచనలో మనం పుట్టాం. అంటే ఆయన ఆలోచనలో ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మొదటి తరంగా ఆదాం గారిని రంగప్రవేశం చేస్తే, నెక్స్ట్ అవ్వగారి తర్వాత, అలా వారి ద్వారా సమస్త మానవాళి డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత 1993లో నేను పుట్టాలనుకుంటే మీ యొక్క ఇయర్ ఎప్పుడో చూడండి, ఆ ఇయర్ లో మీరు పుట్టాలి ముందుగా కుమారులుగా నిర్ణయించుకున్నాడు ఆయన. ఓకేనా, ఆయన ఎందుకు నిర్ణయించుకున్నాడు? ముందుగా ఏర్పరిచిన సత్క్రియలు చేయడానికి. ఓకేనా, సో ఆయన ఒంటరిగా ఉంటూ ఏదో ఒక ఆలోచిస్తున్నాడు. అరే నేను ఒక తరాన్ని నేను పుట్టించాలనుకుంటున్నాను, వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అవసరతలు ఉన్నాయో సమస్తము నేను చేయాలనుకుంటున్నాను. వాళ్ళకి చేస్తున్నది ఎందుకు? వాళ్ళు వచ్చిన తర్వాత సత్క్రియలు చేయాలి, నాకు సంబంధించిన క్రియలు చేయాలి అంట. కానీ దురదృష్టం ఏంటంటే ఆ క్రియలు కాకుండా సమస్త క్రియలు మనవడిగా మానవాళి చేయడానికి ఎక్కువగా పాటుపడుతుంది. సో ఈ తండ్రిలో అంటే కుమారుడు అనేది ఏంటన్న అర్థం? కన్నడమే కదా, అవునా? సో ఈ కన్నడం అన్న పదం, ఓకేనా, తండ్రి దేవుడికి కానీ, ఓకేనా, ఆ పదం అనేపాటికి కొన్నిసార్లు మనం ఇబ్బంది పడే ఆలోచనలు ఉంటాయి. తండ్రి దేవుడు అనేవాడు ఖండం ఏంటి? ఖండం అనేది ఆడవాళ్ళకే కదా, ఓకేనా. మన ఆలోచన ఏంటంటే శరీరాన్ని యొక్క మనసు ఆలోచనలు దేవునికి ఆపాదించుకునేటట్టు ఉంటుంది. ఆత్మకు జెండర్ లేదండి, లింగం లేదు. అంటే స్త్రీ అని కానీ పురుషుడు కానీ ఆత్మకు లేదు. తండ్రి అయిన దేవుడు మనకు అర్థం కావాలని తండ్రిగా అదేమంటారు పురుషుడిగా సంబోధిస్తున్నాడే కానీ నిజంగా ఆయనకు ఎలాంటి జెండర్ కానీ అనేది లేదు. పురుషుడు అని కానీ స్త్రీ అని కానీ లేదు. అలాగే మనం కూడా ఆత్మలుగా ఈ శరీరాలకు మనం ఇలా వచ్చాం కానీ ఒక పురుషుడని కానీ స్త్రీ అని కానీ ఉంది. కానీ ఒక్కసారి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకు కూడా మగవారని కానీ ఆడవారని కానీ లేనే లేదు. ఇందుకు గాను ఒక చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు జరుగుతుంది అంటే సెల్ డివిజన్ అంటారు. దీని ఏమంటారు, కణ విభజన. చిన్నప్పుడు మనం చదువుకుంటే ఒక చిన్న కణం ఉంటుంది, ఓకేనా, కొన్ని రోజుల తర్వాత అవి 2గా మారుతాయి. దాని తర్వాత ఆ 2 4గా అలా మల్టిపుల్ అవుతాయి. అలాగే ఇంకా మన సృష్టిలో ఉన్నట్టు కొన్ని చేపలు ఉంటాయండి. ఆ చేపల్లో క్లౌన్ ఫిష్ అనే అలా కొన్ని ఉన్నాయి. పుట్టిన దాని ఏమంటారు మగదానిగా పుట్టిన కొంత కాలక్రమేణా అది ఆడగా మారిపోతుంది.
లోపలే. ఓకేనా? ఇవన్నీ మనం చెబుతున్నది ఏంటంటే, మనం ఒక కాన్సెప్ట్ ఏంటి, దేవుడు అంటే లింగానికి సంబంధించిన కాదు. మనకైతే తల్లిదండ్రి కలయిక కావాలి, పుట్టుక రావడానికి ఒక. ఓకేనా? సో తండ్రి అయిన దేవునికి అవసరం ఒక ఆలోచన సార్. ఆ ఆలోచనలో ఓకేనా పుట్టిన వాళ్ళు. అలానే శక్తి విభజన కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 100 వోల్ట్లో ఉన్నటువంటి లైన్లో నుంచి ఒక కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, దాంట్లో నుంచి చిన్న వైర్ ఇట్లా లాగాం అనుకోండి, అంటే 100 నేను ఇస్తున్నాను అనుకోండి, మధ్యలో నుంచి కొంత ఒక 20 అన్నయ్యకి ఇచ్చాను, నా దగ్గర ఎంత ఉన్నట్టు 80, అంతేనా? సో అన్నయ్య నుంచి మళ్ళీ ఒక 10 ఇచ్చాను, వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు అనుకోండి, సంథింగ్ నా దగ్గర 80 ఉండేది ఉంటుంది, అన్న దగ్గర 10 అవుతుంది. సో ఇలా కొంత శక్తి దేవుడి నుంచి, అంటే ఆత్మ దేవుడే శక్తిగా ఉన్నటువంటి దేవుడు ఆయన దగ్గర నుంచి విభజింపబడి ఓకేనా ఆత్మలుగా మనం ఒక చిన్న శక్తిగా ఆదములు గారి ద్వారా ప్రవేశించి అక్కడి నుంచి మనం అందరం ఇలా వచ్చాం. ఓకే, సో ఈ పుట్టుక అనేది ఆలోచనలో పుట్టి సమస్తమును మనకు మంచిగా జరగాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఓకేనా? మనకైతే అదేమంటారు పెళ్లి కావాలి అవన్నీ కానీ తండ్రి అనే దేవునికి ఆలోచన. ఓకేనండి? సో ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సర్వశక్తి మంతుడు. సర్వశక్తి మంతుడు. ఓకేనా? ఆ శక్తిమంతుడిగా సర్వశక్తి అంటే సమస్తము, ఏదైనా శక్తికి సంబంధించిన ఏదైనా కానీ సర్వము ఆయనకు తెలిసినదే. సో ఆ శక్తిమంతుడు కుమారుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి, నీ శిష్యులు కొంచెం అరుస్తున్నారంటే కొంచెం ఆపండి అంటే ఏమన్నాడు, వీళ్ళు సైలెంట్గా ఉంటే రాళ్ళు కేకలు వేస్తారు. అది శక్తి, అది శక్తి. అలానే ఏదండి మన గాడిది కూడా మాట్లాడాలి. అది సర్వశక్తిమంతుడు దేవుడి సమస్తం చేయగలడు. ఇదే విధానం అని ఇదే ఇలానే ఉంటుంది అనుకోవడం కూడా కొన్నిసార్లు మనం అభిప్రాయపడకూడదు. ఎందుకంటున్నానంటే నేను ఒకసారి హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్దామని వెళ్తూ ఉంటే ఒక ఆంటీ నన్ను ఇలా పిలిచింది, బాబు ఇటు రాబు నీకు ఒక మంచి విషయం చెప్తానండి సభకి వెళ్తున్నప్పుడు. ఏంటమ్మా అంటే దేవుడి గురించి చెప్తూ దేవుడు మరి దేవుడం ఉండదా అని అంటాం. ఓకేనా? అంతకు ముందు వరకు నాకు ఆలోచన లేదని, అంటే అలా ఉంటుందని కూడా తెలియదు, అలా ఆలోచిస్తారండి. కానీ ఆ స్థితిలో కూడా కొన్నిసార్లు మనం వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు నాకు అరే నిజమే అసలుకి బుర్రపాడైపోయింది, అరే అవును అలా కూడా ఆలోచిస్తారా, అయితే దేవుడికి లింగాన్ని కూడా ఆపాదించే ఆలోచనలో మనం ఉంటున్నావా? అందుకే ఈ పాయింట్ కొంచెం చెప్పాను. కాబట్టి దేవుడికి లింగాలు అనేది ఏం లేదు, శక్తికి కరెంట్కి అది ఆడదనా మగదనా అటేం లేదు, పవర్ అంతే. పవర్కి ఎలాంటి లింగాలు ఉండవు. అలాంటిదే శక్తిగా ఉన్నటువంటి మనం కూడా ఒక్కసారి శరీరాన్ని వదిలిపోతే మనకు కూడా ఇలాంటిది ఆడగాని మగాని కానీ ఉండవు. ఇది ఒకటి మనసులో పెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఓకే, అలాగే ఇన్ని సర్వశక్తమైనట్టు దేవుడు మనల్ని సృష్టించాలనుకున్నాడు. ఎక్కడ సృష్టించాలనుకున్నాడు? భూమి మీద. పరలోకంలో ఎందుకు చేయలేదు? మన గురించి తెలుసు కాబట్టి. ఎందుకంటే మన గురించి తెలుసు కాబట్టి. ఆయన ఎవరండి? అత్యంత శక్తిమంతుడు. అలానే చాలా ఉగ్రుడు. కళ్ళెదురుగా తప్పు చేస్తూ ఓర్చుకునే టైపు కాదు, తాట తీసేస్తాడు. అవునా కదండి? సో అంత శక్తివంతుడి ముందు ఇవన్నీ చేస్తాం కాబట్టి ఆయన ముందుగానే నిర్ణయించుకొని మరి నా వల్ల కాదు ఏంటి వీళ్ళని కొంచెం సెటరేట్ చేయడానికి, ఒకవేళ మంచి మార్గంలో నడిపించడానికి ఓకేనా ఒక మంచి ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికల్లో మొదటి అడిగే యేసుక్రీస్తు వారు. ఓకేనా? ఆ యేసుక్రీస్తు వారిని కుమారుడిగా కన్న తర్వాత తండ్రి అయిన దేవుడు. ఓకేనా? ఆ యేసుక్రీస్తు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే అత్యంత శాంతిపరుడు. అవునా కదా? తండ్రి మాట జబదాటని వాడు. ఓకే, ఒక్కసారి పరలోకంలో ఎలా ఉన్నాడో భూమి మీద కూడా అలానే ఉన్నవాడు. 14 ఏట వచ్చినప్పుడే నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరగరా అని చెప్పినవాడు. అది కమిట్మెంట్. అలాంటి కుమారుడు మొదటి కుమారుడుగా యేసుక్రీస్తు వారిని అన్నాడు. ఎందుకని మనకు తెలియదా? ఓకేనా? ఆయన వచ్చాడు భూలోకంలో సువార్త ప్రకటన చేస్తూ మన కొరకే ప్రాణాలు అర్పించాడు. అట్టి త్యాగం కలిగిన కుమారుని కన్నాడు. ఏది చేసినా మూలం ఏంటి? మనల్ని కాపాడాలని. సృష్టి చేశాడు ఎవరి కోసం అండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చేశాడు, కన్నాడు. ఆయన కూడా ఏమితో పంపించాడు? మనల్ని కాపాడాలని. నెక్స్ట్ ఎవరండి? మన పరిశుద్ధాత్ముడు గారికి ఇంకొక పేరేంటి? ఆదరణకర్త. ఓకే, ఆదరించేవాడని. అంటే ఎన్నో తప్పులు చేస్తాం, అవునా కదండి? ఏదో రకంగా ఉండండి నాన్న తీసేసుగా అని. అలానే
పరిశుద్ధ ఆత్మ, ఆయన పేరే పరిశుద్ధంగా ఉండే ఆత్మ. అది పరలోకమైన అయినా సరే భూమి మీద అయినా. మనం అంటే మన పనుల ద్వారా మన ఆత్మను కూడా మనం చెడుకుంటాం కాబట్టి అందుకే పరలోకంలో చేయాల, భూమి మీద చేసాడు. ఇంతకాలంలో అందుకే ఈ యొక్క కాలం మనకి ఇచ్చాడు. ముందుగా ఏర్పరిచిన సత్క్రియలు చేయండి, పరిశుద్ధులుగా మారండి, నా దగ్గర రండి. ఇది ఏర్పరిచినటువంటి క్రమం తండ్రి అయిన దేవుడు. సో దీంతో పరిశుద్ధాత్మ వారిని కూడా సృష్టించిన తర్వాత ఆయన ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడా? పరిశుద్ధాత్మలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. సో ఆయన కలిగినటువంటి మంచిగా ఇష్టమైనటువంటి క్యారెక్టర్స్ రెండు మన కోసం వచ్చేసాయి. నెక్స్ట్ తన మాటలు వినే దేవదూతలు కూడా చేశాడండి. దేవదూతలు ఎవరు? మనకు పనిచేసే సేవకులైన ఆత్మలు కారా అంటాడు. అంటే ఈ దేవదూత కొంతమంది ప్రార్థన కూడా ప్రార్థిస్తారు కదండి, నేను పడుకుంటున్నాను ఆయన రాత్రి దేవదూతల్ని మాటు వేసి అంటారు. అంటే ఇంకెక్కడ కదలకూడదు అందుక. సో ఇది దేవదూతల్ని కూడాను నీ రక్షణార్థము ఆయన నియమించాడు. ఎప్పుడు నీ యోగక్షేమాలకైనా సరే, నీకు దేవుని కుమారుడుగా కుమార్తెను బతుకుతున్నప్పుడు నేను కాపాడుకోవడానికి ఎప్పుడు ఆయన రెడీ చేసి ఒక టీం రెడీ చేసి పెట్టేశాడు దేవుడు. దాని తర్వాత చేశాడు సృష్టి. ఇక్కడ సృష్టిలో 6 దినాలు అలాగా చేసుకుంటూ వస్తూ ఓకేనా. ఆ సృష్టిలో చేస్తున్నప్పుడు మొదట్లో పశువులు ఏదైనా ఉంటారు, పురుగులు అన్ని చేసుకుంటూ వచ్చారు. అవునా కదండి? మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తే మరి అన్ని సమకూరుస్తాం, అంతే కదండి. మీకు తెలుసు, ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే మా డాడీ ఏదైనా తెచ్చాడు అనుకోండి, నీకు కొంచెం ఇష్టం అనుకోండి, అందరూ 2 వేస్తారు, నాకు 3 వేస్తాడు. ఏదైనా నేను ఇష్టం బాగా తింటాను కావాలి. సో అలాంటి ప్రేమ ఏదైనా కానీ ఎక్కువగానే ఆలోచిస్తాడు తండ్రి లేకపోతే తల్లి కానీ ప్రేమ. అరే వాడికి అయితే ఇష్టం, తనకు తినకుండా దాని ఏమంటారు కుమారులకి కుమార్తెలు పంచతండ్రులు లేరా? ఉన్నారు. సో అది ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చారు తల్లి, మరి పెద్దవారు, మీరు చిన్న పిల్లలు ఉండవచ్చంటే ఊర్లో ఇంత దూరం వచ్చి ఎందుకు కష్టపడుతున్నట్టు? ఇద్దరి కోసం ఎంత దూరం కొంచెం కాపాడుకోవాలి, అంతేగా. అదే లేకపోతే తినడానికి మనకు ఉండడానికి అక్కడ సరిపోదంటే ఎంత దూరం రావాల్సిన అవసరం? అది తండ్రి ప్రేమ. అది సమస్తాన్ని తనకు బాధ కలిగినా సరే, ఏదైనా సరే, కష్టపడైనా సరే, అది కష్టపడైనా తల్లిదండ్రుల ప్రేమ పిల్లల్ని తిరిగి కాపాడుకోవాలనేది ఒక చిన్న మైండ్ సెట్ తోటి మరి మనం వచ్చాం. అలాగే తండ్రి అయిన దేవునికి కూడా పిల్లలందరినీ ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే ఇంత ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరైనా ఓకేనా, ఈ సృష్టిని చేయాలనుకుంటున్నాడు. మరి ఏ దాని మీద బేస్తో చేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఆలోచిస్తే ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొలస్సీలకు 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తములకు ఆధారభూతుడు. చాలండి, ఓకేనండి. సమస్తం ఏదైతే సృష్టి కానీ ఏదైనా జరిగిందో అన్నిటికీ బేస్ పునాదిగా ఎవరిని వేసుకొని చేశాడు తండ్రి? ఎవరిని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేశాడు అంటే యేసుక్రీస్తు వారు, ఓకేనా. దేవుడేమో యేసుక్రీస్తు పునాది అంటే, మనం అంటే ఏంటంటే ఆడదే ఆధారం, పీరియడ్. సో ఈ మన ఆలోచనలు మనకు ఏంటంటే, మన ఆలోచనలు ఇలా ఉంటున్నాయి, దేవుని ఆలోచనలు ప్రాణానికి బద్ధంగా అలా వస్తుంది. ఓకే. సో ఈ మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉండి మన ఆలోచనలు వేరువేరుగా ఉంటే, ఆ తండ్రి అయిన దేవుడు ఆలోచనలకు మనం సరిపోకపోతే మరి తండ్రి అయిన దేవుడు ఆనందపడతారంటాడా? ఎక్కడ కష్టం అండి. సో తనకు ఎప్పుడైనా సరే ఉన్నత కష్టంలో అయినా సరే తను కష్టపడినా పర్లేదు కానీ పిల్లలకు బాగుండాలనేసి సమస్త కార్యాలు చేసుకుంటూ వచ్చేసాడు ఆయన తల్లి. సో సమస్తాన్ని మనం అనుభవిస్తున్నటువంటి మనం ఓకేనా చేస్తూ ఆయన మాట వినకుండా ఉంటున్నప్పుడు ఆయన చూసి మనల్ని ఎలా చూస్తున్నాడో ఒకసారి చూడండి. ఆయన చూసిన తర్వాత ఆయనకి ఏం కనిపించింది చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయంలో యొక్క ఊహంతో కేవలం చెడ్డదని యెహోవా చూసి. చాలు. ఓకే. సో నరుల చెడుతనం బహు గొప్పదన్నాడు. ఇక ఆలోచన మొత్తం హృదయం అంతా చెడిపోయింది కాబట్టి అందుకే పరలోకంలో చేయడు. పరలోకంలో సృష్టి తన దగ్గర పెట్టుకోవాల్సినటువంటి కుమార్తెల్ని ఎందుకు భూమి మీద పెట్టాల్సి వచ్చింది అంటే, నువ్వు అక్కడ ఉండి ఏదో చేస్తావు కాబట్టి, ఓకేనా. సో అలా ఇక్కడ పంపించడానికి కారణం మనం ఇక్కడ ఉన్నటువంటి సత్క్రియలు చేసి
కావలసినటువంటి పొందవలసినటువంటి పరిశుద్ధత ఇక్కడే పొంది ఆయన దగ్గర చేరాలి. సో అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి వచ్చాం కదా మనం లోకంలో, ఒకవేళ తండ్రి అనే దేవుడు మీరు ఇంత పాపములు ఇంత పనులు చేస్తున్నారు కానీ తను మా ముఖం దూరంగా చేస్తున్నాడు అంటే మన నుంచి దూరంగా వెళ్ళిపోతే మన పరిస్థితుల్లో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము అన్న యోబు గ్రంథము 34:14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని నేడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల శరీరంలో ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. ఇది అండి తండ్రి అనే దేవుడు ఇప్పటికీ మనం అలా కరుణంగా చూస్తున్నాడు అంటే అర్థం ఒక్కసారి ఆయన మూతి మన నుంచి దూరంగా తిప్పుకున్నాడా, ఆయన పట్టుకోవాల్సిన చేయి వదిలేసాడా, మనం వెంటనే చచ్చిపోతాం. సో అందుకే ఇన్ని చేసిన దేవుడు పట్టుకొని ఇన్ని సమస్తమును ఆనాడు ఈ పిల్లలు ఆదికాండం 6వ వచనంలో చూసినప్పుడు నరులో చెడుతనము బహు గొప్పదని చూసిన వెంటనే వదిలేసాడు అనుకోండి, ఏమవుతాం వెంటనే చచ్చిపోతాం, తరాలు అసలు పెట్టాలో రాలిపోతాం. సో ఆయనను ఇన్ని చేసినా కూడా తండ్రి అయిన దేవుడు తన కరుణతోటి తన మనసును కొంత గట్టిపరుచుకొని తన ప్రేమను ఇంకనూ చూపిస్తున్నాడు. సో ఇట్టి ప్రేమను పొందుకున్నట్టు మనం స్టిల్ ఒకవేళ దేవుని దూరంగా దేవుని ఆలోచన ప్రకారం ఉండక సత్క్రియలు చేయకుండా ఉంటే మరి రాబోయేటువంటి నరకాగ్నిలు మనం చాలా దగ్గర ఉన్నాం అనేది మాత్రం ఖచ్చితం. అలాగే ఇక్కడ లోకంలోకి వచ్చిన తర్వాత మరి ఎలా ఉండాలనేది ఒకసారి యేసుక్రీస్తు వారి గారిని అడిగితే, వచ్చాం కదండి సత్క్రియలు చేయాలి కదా, చేస్తున్నప్పుడు ఎలా ఉండాలండి అని ఒకసారి అడిగితే ఏమి ఆశిస్తూ ఉండాలని ఒకసారి ఆలోచిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 28 వరకు చదువుకున్నాను. అందువలన నేను నీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందామని మీ దేహమును మీ దేహమును గూర్చి అయినను చింతింపబడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలు ఓకే. సో ఏమి తినాలి లేకపోతే ఏం ధరించుకోవాలని సత్మతం అవక దేవుడు ఒకవేళ మనం నిజంగా దేవుని మీద ఆధారపడితే ఈ రెండుకు బతకడానికి కావాల్సిన తప్పకుండా వచ్చేస్తాయి. ఉదాహరణకు ఏలియా గారు చెట్టు కింద ఉన్నాడు అనుకోండి, కరువు ప్రాంతంలో ఉన్నాడు, కాకి ఎగురుకుంటూ వచ్చి ఆహారం పెడితే కాకి ఎప్పుడైనా ఒక ముక్క వదిలేయడం చూసామా? ఓకేనా, ఉన్నది తీసుకెళ్ళిపోతుంది, అవునా? అయినను మరి ఆ కాకి తన స్వభావం ఉన్నట్టుండి ఎందుకు వచ్చి వదిలేసింది? దేవుడి మాట, దేవుడి సమస్తం తనకు ఇచ్చినటువంటి స్వభావాన్ని కూడా విరుద్ధంగా వచ్చి పనిచేయించే శక్తి దేవుడికి ఉంది. అందుకే కాకులైనా సరే సృష్టి అయినా సరే ఏమన్నానండి, పరిశుద్ధ ఆ దేవదూతలు అనేటువంటి సేవకులు కాబట్టి వాళ్ళు మన సేవ నిమిత్తమే ఇవన్నీ ఉన్నాయి. సో అలాగే మాట వినకుండా దేవుని మాట మరిచినటువంటి ఆదాము గారు ఒకసారి తప్పు చేశారు. ఓకేనా, తండ్రికి ఆయన దేవునికి దూరం అయిపోయాం, మనం ఇలా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక్కసారి మన ఈ లోకాన్ని వదిలేసి దేవుని దగ్గరికి వెళ్తే అంతా సమస్తం ఆనందం. సో అలాగే ఈ మన ఆలోచనలు కానీ ఏదైనా కానీ ఓకే ఎవరి గురించి ఆలోచిస్తున్నారో అని ఆలోచిస్తున్నప్పుడు ఓకేనా, మనకు ఇప్పుడు చెప్పినట్టు తండ్రి అయిన దేవుడు సమస్తం మన గురించి ఆలోచిస్తూ ఇవన్నీ ఏర్పాటు ఆయన ఒకటి ఆలోచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఆలోచిస్తున్నారో ఒక మాట చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఓకే, తొందరగా 16:22 అన్న తొందర చెప్పండి. ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకుని రాజును చూచి నా ఎందుకు నీళ్ళలో ముంచిన. ఓకే, సారాంశం ఏంటంటే ఆయన ఎవరైతే సుఖంగా బాగా అనుభవించినటువంటి అనవస్త్రములు కాక
ఉండి నిమిత్త మాత్రంగా ఉండని చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు, తన ఇష్టానుసారంగా ఉన్నటువంటి ధనవంతుడు గారు నరకంలో వెళ్ళిన తర్వాత ఆయన చూసి ఏమంటున్నాడు, నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వమని. దాని తర్వాత ఇంకా అయిపోయింది కదా, నేను నరకంలోకి వచ్చేసాను కదా, నన్ను దయచేసి నా అన్నదమ్ముల దగ్గర పంపించి పోయి చెబుతాను దేవుడు ఇలా ఇలా ఉంది, లేకపోతే పోతారండి. ఓకేనా? చనిపోయిన వారు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే చనిపోయిన వారు ఆనాడు ధనవంతుడు సహోదరులలో ఉన్నారు, వారి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. అలాగే మన నుంచి వదిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన బంధువులు కానీ ఎవరు కానీ. ఓకేనా? సరైనగా ఒకవేళ ఉన్నారా పరదేశంలో ఉంటారు, లేని ఏడలో వాళ్ళైనా సరే వాళ్ళని మన కొరకు ఏదో ఆలోచిస్తుంటారు. సో అలాంటి స్థితిలో నుంచి మనం మన గురించి ఇంతమంది ఆలోచిస్తుంటే మనం దేవుని గురించి ఆలోచించకుండా ఉంటే మనకు మీ లాస్ట్ మిగిలేది ఏంటండి? నరకమే. కాబట్టి మనకు ఈ లోకంలో ఇచ్చినటువంటి బహుబాంధాలు ఏదైనా కానీ భార్య భర్తని కానీ పిల్లలు కానీ వాళ్ళని పోషించాలి. ఓకే, వాళ్ళు చూసారు వాళ్ళే సర్వస్వంగా ఉంటే, ఈ ఆహారాలు లేకపోతే ఇవే సర్వస్వంగా ఉంటే మనము నిత్య నరకానికి వెళ్తాం. అలాగని కొంతమంది ఈ కొన్ని వదిలేయాలి అన్నప్పుడు సమస్తము వదిలేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వారి కొరకు ఒకసారి అండి హెబ్రీ పత్రిక 12:7 అండి. హెబ్రీ పత్రిక 12:7 ప్లీజ్. 12:7 ఏంటండి? శిక్షాఫలము పొందుటకై నేను సహించుచున్నాను. 12:7 అన్న, హెబ్రీ 12:7 అదేనా? ఓకే ఓకే, ఇది అండి అన్న, ఇది ఉంటుంది చూడు, ఏది రెఫరెన్స్, మనకి భూలోకంలో వచ్చినటువంటి భూభాగాన్ని తన స్వకీయులను సంరక్షించుకుంటే విశ్వాసులు అందరికంటే చెడ్డవాడే ఉంటాడు. అంటే మనకి ఏదైతే రిలేషన్స్ అయితే ఈ లోకంలో ఇచ్చాడో, ఓకే, దౌర్భాగ్యం. మన ఈ లోకంలో ఇచ్చినటువంటి బహుబాధ్యాలను మనం సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఏదో ఒక తప్పు వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయినాం అనుకోండి, విశ్వాసం చెప్తున్నాడే ఓకే ఆయన, అవిశ్వాస దేవుని నమ్మడు ఉంటాడే వాళ్ళకంటే చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం 1 కొరింథీ 7:29 తన ఇంటి వారిని సంరక్షింపకపోయినట్ల వాడు విశ్వాసం త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడు ఉన్నాడు. క్షమించండి. కాబట్టి ఏదైతే మనకి ఇచ్చారో, మనకు ఇచ్చినటువంటి రిలేషన్స్ ఏదైనా కానీ, తండ్రి కానీ తల్లి కానీ, ఓకేనా, కుమార్తె కానీ భార్య కానీ భర్త కానీ, ఇవన్నీ భవబాంధ్యాలు ఏవైతే మనకు ఉన్నాయో వాటిని చక్కగా నెరవేరుస్తూ కావలసినటువంటి ఎంతవరకు కావాలో అన్న బట్టలు కానీ వస్త్రాలు కానీ మితంగా మనం ఉంటూ దేవుని పని చేసి దేవుని యొద్దకు చేరాలని కోరుకుంటూ ముగిస్తున్నానని చిన్న ప్రార్థన. మనం మిక్కులుగా ప్రేమిస్తున్నాం మా తండ్రి నాయన. ప్రభా, మీరు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి వందనాలు తండ్రి. ప్రభా విన్నటువంటి వాక్యంలో ప్రభా చెప్పినటువంటి నేను ప్రభా మీకు మారుడులో ఉంటుండగా ప్రభా ఈ వాక్యం ద్వారా మా బ్రతుకును మార్చుకొని ప్రభా మీ చెంతకు చేరులాగున్న ప్రభా మీ ఆలోచన ప్రకారం నడుచులాగా మీరే కృప చూపి నడిపించమని మీకు మారుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్షమించాలండి, కొంచెం లేట్ అయింది.